హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా భోగి రోజు నైట్ ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోయాం కదా. మళ్ళీ సంక్రాంతి రోజు మళ్ళీ వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడే అందరికీ అత్తమ్మలకి బట్టలు పెట్టుకోవాలి కదా. సో అందరం అయితే రెడీ అయిపోయి వచ్చేసాము. కాళ్ళకి ఇంకా పసుపు అవి రాసుకున్నామన్నమాట. అందరం రాసుకొని పూజా కార్యక్రమం అది అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మామయ్యకి అత్తయ్యకి ఫోటోలకి బొట్లు పెట్టుకొని ఇంకా అక్కడికి రెడీ చేసేసి అందరం పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఫ్రెండ్స్, మొన్న శారీ అయితే వర్క్ వదిన కుచ్చులు కుట్టింది అండ్ బ్లౌజ్ వర్క్ చూపించాను కదా, ఆ శారీ అయితే ఇదనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇక్కడైతే నేను ఫొటోస్ పెట్టేశాను. తర్వాత వదిన అయితే ఇంకా దండ వేసి పువ్వులు అన్నీ పెట్టేసి అయితే రెడీ చేసిందనమాట. తర్వాత అయితే బట్టలు ఎవరికైతే పెడుతున్నామో వాళ్ళకి, అంటే పెద్దవాళ్ళు అయితే కాటన్ చీరలు వాళ్ళ ఏజ్ బట్టి పెడతామన్నమాట. సో ఇక్కడ పెట్టేది ఏంటంటే అత్తమ్మకి, అత్తమ్మ వాళ్ళ అత్తమ్మకి అండ్ మావయ్యకి, పెద్ద బావ గారికి అనమాట పెట్టేది బట్టలు. సో అందుకని అయితే ఇక్కడ బట్టలు అన్నీ కూడా ఇలా కుచ్చుల కింద పెట్టి అప్పుడు పైన తాంబూలం పెట్టి పెట్టాలి. అందుకని అయితే వదిన రెడీ చేసి పెడుతుందన్నమాట. అందులోకి పిన్ని అన్నము అవి పెడతాకి తీసుకొచ్చింది. ఇంకా వాళ్ళకి భోజనంలా పెట్టాలి కదా. సో అప్పుడైతే మేము అన్నము, బూరెలు, పప్పు, కూర అనేది కలగూర అనమాట. అన్ని కూరగాయలు కలిపి చేస్తాము. ఆ కూర అయితే పెడతాము. సో ఇక్కడ అవన్నీ పెట్టేసిన తర్వాత పళ్ళు అవన్నీ కూడా పెట్టేసి అక్క అయితే ఫస్ట్ చేస్తుంది. ఇంకా అక్క పెద్ద కదా, తోటి కోడలు. సో అక్క అయితే ఫస్ట్ దీపం వెలిగించి పెట్టింది. తర్వాత నేను ఒక దీపం వెలిగించాను అనమాట. వదిన అయితే 2 ప్రమిదలు రెడీ చేసి పెట్టింది. ఫస్ట్ అక్క పెట్టేసిన తర్వాత నేను చేశాను. ఇంటి కోడలుగా ఫస్ట్ మమ్మల్ని చేయమన్నది వదిన. అందుకని ఫస్ట్ మేము చేసిన తర్వాత అప్పుడు మా సార్ వాళ్ళు కూడా చేశారనమాట. వాళ్ళు చేసిన తర్వాత మిగతా ఇంకా వదిన పిల్లలు అందరూ కూడా లైన్గా చేశారు. ఇక్కడ ఏంటంటే భోజనం పెట్టేసి వాళ్ళకి చూపించేసి ఆ తర్వాత ధూపము అవి కూడా వేస్తామన్నమాట. సో ఇలా అయితే సంక్రాంతి రోజు బట్టలు పెట్టడం అది అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఒక్కొక్కరుగా మా ఇద్దరం పెట్టేసుకున్నాం కదా. తర్వాత ఫస్ట్ అయితే బావగారు వచ్చారు. బావగారు వచ్చి ఫస్ట్ అయితే టైం అయిపోతుందని దండం పెట్టేసుకున్నారనమాట. పొగేసేసి ఆయన దండం పెట్టుకున్నారు. తర్వాత మా సారు, నెక్స్ట్ వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇంకా అందరూ ఉన్నారు కదా. హర్షి, విష్ణు అండ్ మా సుబ్బు, శ్రీను వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళు అందరూ కూడా లైన్గా దండం పెట్టుకున్నారు. వాళ్ళ తర్వాత ఇంకా చిన్నవదిన, పెద్దవదిన అంటే మా ఇద్దరు ఆడపడుచులు అనమాట. వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ లైన్గా అందరం దండం పెట్టేసుకున్నాము. మొత్తం బస్సు రాత్రి అప్పుడు రాశారు వీడు చెప్పదండి తీసుకున్నా అలా కదా నువ్వు తీసుకో.
ఇంకా మొత్తానికి ఇలా అయితే ఇద్దరికి కూడా మేము దండం పెట్టుకొని పూజ అవి చేసేసి పొగ అవి వేసి ఇలా అయితే పెట్టుకున్నాం అనమాట. నార్మల్గా అయితే అత్తమ్మతో కలిపి మేమందరం ఇలా చేసేవాళ్ళం. సో ఇప్పుడు మళ్ళీ అత్తమ్మకి పెట్టాల్సి వచ్చింది. ఇంక ఇక్కడ పైన డ్రెస్ వచ్చి పెద్ద పిన్ని అంటే మా పెద్ద ఆడపడుచుకు కూడా ఒక పాప చనిపోయిందనమాట. ఆ పాపకి ఈ డ్రెస్సు. సో ఇలా అయితే మొత్తం అందరికీ పెట్టేశామన్నమాట. ఇక తర్వాత పక్కింట్లోని అక్క వాళ్ళు ఉంటారు, వేరే వదిన వాళ్ళు. సో అక్కడికైతే తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ తాంబూలము ఎలా ఇస్తారంటే ఇంకా కాళ్ళకి పసుపు, చేతులకి మొత్తం పసుపు రాసి ఆల్రెడీ ఒక బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టాను వీడియో, అందులో ఉంటుంది. సేమ్ వీళ్ళు ఎలా అంటే ఇక్కడ గోదావరి సైడ్ కాదనమాట, వీళ్ళు శ్రీకాకుళం, విజయనగరం అటు సైడు. సో వీళ్ళు ఎలా అయితే ఇచ్చుకుంటారో ఇక్కడ అలా ఇస్తారనమాట. 5గురిని ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకి కాళ్ళకి పసుపు అవి రాసి చేతులకి అవి కూడా రాసి బొట్టు పెట్టి పసుపు తాడేసి సాంబ్రాణి పొగ అన్నీ వేసి కూడా చేస్తారనమాట. సో ఇలా సరదాగా అయితే గడిచిపోయింది. ఇంకా అక్కడ మేము పెట్టుకోవడం మళ్ళీ వచ్చి ఇక్కడ తాంబూలం తీసుకోవడం అంతా కూడా బాగా అనిపించింది అనమాట. ఇలా తాంబూలం తీసుకున్న తర్వాత ఇలా పైన చీర వేస్తారు. ఆ చీర వాళ్ళ గేటు మీద వేసి వచ్చేయాలన్నమాట. ఇంకా అది అమ్మవారి అనుగ్రహం కింద భావిస్తారు. సో ఇలా అయిపోయిన తర్వాత ఎవరి కాళ్ళం అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము నలుగురం కూడా. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన తాంబూలం ఏంటంటే అరిటాకులో ఒక ఫ్రూటు అంటే ఆరెంజ్, ఇంకా అరటిపండు, పువ్వులు, చెరకు అన్నీ కూడా వేసి ఇస్తారనమాట. ఇక తర్వాత అయితే ఇంటికి వచ్చేసి సోది చెప్పించుకున్నాం అనమాట. ఇంకా సోదావిడ ఏంటంటే మనం ఎవరినైతే తలుచుకొని డబ్బులు పెడతామో వాళ్ళు ఆ సోదమ్మలోకి వస్తారు. సో అత్తమ్మని తలుచుకొని అయితే ఇంకా చాలామంది నమ్మరు. కాకపోతే ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అత్తమ్మ మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే తనది షేర్ చేసుకోవడం, అత్తమ్మతో మనం మాట్లాడినట్టు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో అందుకనైతే మేము సోది చెప్పించుకున్నాము, బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయామన్నమాట.
ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సంక్రాంతి రోజు సాయంత్రం వరకు ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. మనది తాడేపల్లిగూడెం కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఈవినింగ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. కనుమ రోజు అమ్మ వాళ్ళు బట్టలు పెట్టుకుంటారు, అందుకని ఆ రోజుకైతే అక్కడికి వెళ్ళిపోతాము. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. సో బస్ ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేసరికి పొలాల్లో చూసారా ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా టెంట్లు. ఈ టెంట్లు ఏంటంటే మొత్తం అంతా కూడా కోడి పందాలన్నమాట. ఎంతమంది జనమో అసలు ఈ కోడి పందాలకి. సంక్రాంతి అంటే ఇంకా మా సైడ్ అంతా ఇవే ఉంటాయి. సో ఇక్కడ జనాలు, ఈ ట్రాఫిక్ అది చూసారా ఎంత పార్కింగ్ ఉందో, కార్లు, బైక్స్, చాలామంది. ఇంక ఇక్కడికి పెద్దవాళ్ళు ఏంటి, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇంకా అందరూ వస్తూ ఉంటారు పిల్లలతో సహా. సో అంతమంది రావటం వల్ల చూసారా ఎంత పార్కింగో. ఇదంతా కూడా పెద్ద పెద్ద ఎక్కువ ఓపెన్ ప్లేస్లలో అలా పెడతారనమాట, జనాన్ని అంతా కూడా కవర్ చేయటానికి. సో ఇందులోనే ఉంటుంది పెద్ద మన సంక్రాంతి హడావిడి అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా, ఇగో లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ సరదా సరదాగా అలా వెళ్తూ ఉంటారనమాట. మేమైతే ఇంకా బస్సులో చూసుకుంటూ అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇలా ఇక్కడికి వచ్చేసరికి నాన్న అయితే రెడీగా ఉన్నారు మమ్మల్ని తీసుకెళ్ళటానికి. ఫస్ట్ పిల్లలు లగేజ్ని అయితే తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా 1.5 అవర్ జర్నీ అట్లా పడుతుంది. సో మెల్లిగా అయితే వచ్చేసాము. మేము వచ్చేసిన తర్వాత వదిన వాళ్ళైతే వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకున్నారంట ఫ్రెండ్స్. వీడియో అయితే పంపించారు. సో ఆ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకొని ఇంకా అప్పటికప్పటికి అందరికీ వేడివేడిగా వడ్డిచ్చేసారనమాట. మాదంతా ఇలానే ఉంటుంది, అంతా వేడివేడిగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.